హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్ని దానాల కన్నా అవయవ దానం విన్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవయవ దానంపై కూడా ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టింది. ప్రజల్లో కూడా చైతన్యపరచాలి, వాళ్ళకి అవగాహన కూడా రావాలి అవి అవయవ దానంపై అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ చెందినటువంటి ఎల్వి ప్రసాద్ అనే ఒక వ్యక్తి మాత్రం తన కుటుంబ సభ్యులు 5 మరణాంతరం కూడా వాళ్ళ బాడీలని డొనేట్ చేశారు. మరణాంతరం ఈ అవయవ దానం ఎందుకు చేయాల్సి వచ్చింది, మరి ఎందుకు చేయాలి అనే ప్రశ్నలు నష్టంగానే మిగిలిపోయింది. అది ఎందుకని ప్రసాద్ గారు మనతో పాటు ఉందో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మీ కుటుంబ సభ్యులు 5 మరణాంతరం కూడా బాడీని డొనేట్ చేశారు కదా, ఈ అవయవ దానం ప్రాముఖ్యత ఏంటి అసలు? అవయవ దానం అంటే ఇప్పుడు సైన్స్ అనేది మనకు ప్రాముఖ్యం. మెడికల్గా మనము ఎదగాలి, కొత్త కొత్త ఇన్నోవేషన్స్, కొత్త ప్రయోగాలు తెలుసుకోవాలి అంటే పిల్లలకి మనం కాలేజీలో ల్యాబ్లో ఎట్లా ఉంటాయో మెడికల్ కాలేజీలో కూడా ఒక హ్యూమన్ బాడీ అవసరం. అవి వాళ్ళకి బాగా షార్టేజ్ ఉంటాయి. మా మిత్రులు చాలామంది, ఒకసారి డాక్టర్స్ చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మెడికల్ కాలేజీలో కూడా, ప్రొఫెసర్స్ కొంతమంది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. మా అమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా 2 ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళు ఈ మాకు అవయవాలు దొరకకపోవటము, హ్యూమన్ బాడీ లేకపోవడం వల్ల పిల్లలకి టీచింగ్ కష్టమవుతుంది, మేము కొనుక్కోవాల్సి వస్తుంది, ఒక్కోసారి మాకు కష్టమవుతుంది, ఇస్తే బాగుంటుంది, మీరు ఒక ప్రొఫెసర్ లాగా పిల్లలకి తయారవుతారు అని చెప్పి నాతోటి వాళ్ళు అనటం జరిగింది. దాని తర్వాత సరే చేద్దాం, మనము ఒకటి ప్రయత్నం చేయాలంటే ఎవరిని అడిగినా కానీ ఎవరు ముందుకు రారు. ఇంకోటి మా కాస్త సాంప్రదాయ కుటుంబం, సో దాంతో మా కుటుంబంలో రావటం చాలా కష్టం. మీ కుటుంబంలో 5 చనిపోయారు కదా, 5 మరణాలు అనంతరం బాడీ ఇచ్చారు. ఇస్తున్న నేపథ్యంలో పిల్లల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎవరైనా అంటే ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఏం అవసరం, వద్దులే అని చెప్పేసి కొంచెం మంది ఆపడం అనుకుంటుంటుంది, ఎందుకు అవన్నీ చూసుకుందాం మనం వాళ్ళని, అలాంటివి జరిగింది ఏమన్నా? లేదు, నేను ముందు అందరినీ మా కుటుంబంలో అంటే నా తరము, నా తర్వాత తరంని అవేర్నెస్ క్రియేట్ చేసిన, మా పెద్దల్ని కూడా నేను అవేర్నెస్ చేసి, మీరు చనిపోతే మీరు ఇవ్వండి, అది చాలా అవసరమైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాను. సో ఫస్ట్ ఎవరు తీయాలంటే మా మదర్ గారు 88 years ఏజ్లో చనిపోయింది. దాంతో ముందు నేను మా మదర్కి చెప్పిన, మా మదర్ గారు ఇక్కడ డాక్టర్ నెహ్రూ గారు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అప్పుడు డాక్టర్ నెహ్రూతో కూడా చెప్పింది, మా ప్రసాద్ని ఎవరన్నా కానీ మీరు కొంచెం సపోర్ట్ చేయండి, మెడికల్ కాలేజీకి ఇవ్వటం నా బాడీని, ప్రసాద్ ఇంటెన్షన్ మొదలు నాతోటి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటుంటే రైట్ అని చెప్పి మా మదర్ హైదరాబాద్ చనిపోతే ఆమెను ఇక్కడ తీసుకొచ్చి మన ఖమ్మం హాస్పిటల్కి ఇచ్చాము. దాని తర్వాత మా మేనబావ క్యాన్సర్ తోటి చనిపోయాడు, ఆయన హైదరాబాద్లో చనిపోయాడు. సో ఆ బాడీని మేము ఉస్మానియా యూనివర్సిటీకి అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. దాని తర్వాత మా అన్న మా మేనమ్మ అప్లాచార్య గారు, ఆయన రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, ఆయన చనిపోతే ఆయన బాడీని మేము విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి ఇచ్చాము. వీళ్ళు 3 కూడా టీచింగ్ ప్రొఫెషన్ వాళ్ళే. మా మదర్ హెడ్ మిస్ట్రెస్గా పనిచేసింది ఆమె. దాని తర్వాత రాధాకృష్ణ గారు IIT ప్రొఫెసర్. దాని తర్వాత అప్లాచార్య గారు ఈజ్ ఫిజికల్ డైరెక్టర్. వీళ్ళు 3 టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మెడికల్ కాలేజ్ వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ నుంచి ప్రొఫెసర్స్ అయిపోయారు, సీనియర్ ప్రొఫెసర్ అయిపోయారు. సో వీళ్ళంతా మా పిల్లలకి పాఠాలు చెప్తున్నారు అని చెప్పి ఎంకరేజ్ చేయడం జరిగింది. మా పిల్లలు కూడా అందరు నేను బాడీ డొనేట్ చేస్తానికి వీలైనంత వరకు నా మన్మరాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా, చిన్నపిల్లలు అంటే అండర్ 16 వాళ్ళని కూడా నేను తీసుకోపోవడం, మెడికల్ కాలేజ్ తీసుకోపోవటము. ఆ ప్రొఫెసర్లు ఎందుకు ఇస్తున్నారు దాని ప్రాముఖ్యత. ఇప్పుడున్న జనరేషన్ మీరు కానీ మీ భార్య కానీ మీ మనవరాలు కానీ వాళ్ళు కూడా రాబో రోజుల్లో అగ్రి అవుతున్నారా ఈ బాడీ డొనేషన్? మా బాడీలు దాదాపుకి ఇక పర్మనెంట్, ఆల్మోస్ట్ ఎవరు చనిపోయినా కానీ నాకు మెసేజ్ వస్తుంది, అదే పలానా దగ్గర చనిపోతున్నా, సీరియస్గా ఉన్నది, చనిపోవచ్చు, మరి ఎట్లా మెడికల్ కాలేజీలో వేయాలి అని చెప్పి. మొన్న రీసెంట్గా ఏలూరులో కూడా ఒకటి ఇచ్చినాం, నాకు 5 అన్నారు, ఇది 6వది. ఏలూరులో దేవదాస్ అని మా అగ్రికల్చర్ డైరెక్టర్, ఆయన చనిపోయాడు, ఆయన బాడీని కూడా మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్కి ఇచ్చాం. బాడీ చనిపోయిన తర్వాత ఏ అవయవాలు ఇస్తారు డొనేషన్కి? అన్ని మొత్తం హోల్ బాడీ డొనేషన్, మన శరీరం మొత్తం వాళ్ళకి చెప్పేస్తాం. దాంట్లో కళ్ళు తీసుకోవచ్చు మనము నేను జనరల్గా ఎల్వి ప్రసాద్ వాళ్ళతో కాంటాక్ట్ ఉంటాం, లయన్స్ క్లబ్ ద్వారా నేను చేస్తున్నది, మేము అట్లా చేస్తాం.
కళ్ళు ఒకటి తీసుకొని మిగతా బాడీ హోల్ బాడీ వాళ్ళు తీసుకుంటారు, మన బాడీని తీసుకోపోతారు, చాలా గౌరవంగా తీసుకోపోతారు, గౌరవంగా చూస్తారు. వాళ్ళు 3 days దాకా వాళ్ళు ఉంచుతారు, మనం దాని అవసరం ఉంటుందేమో అని. దాని తర్వాత వాళ్ళు ప్రొసీజర్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇటీవల కాలంలో కూడా మనిషి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు కూడా 8 మంది కూడా అవయవదానం చేయొచ్చు. దానివల్ల 8 మందికి ప్రాణం కూడా పోయొచ్చు, మళ్ళీ పునర్జన్మ కూడా ప్రసాదించవచ్చు అని చెప్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? అది కూడా సాధ్యమే. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులని జీవన్ దాన్ అనేది ఒకటి మన తెలంగాణ గవర్నమెంట్ నడిపిస్తున్న ఆర్గనైజేషన్, అది నిమ్స్ హాస్పిటల్తో లింక్డ్. మనం అంటే ముందు మామూలుగా ఏమో ఈ అన్ని దానాలకు కూడా ఏమంటారు అంటే మీరు కాన్సెంట్ ఇవ్వండి అంటారు. నేను కాన్సెంట్ ఇచ్చిన, మా అమ్మ కాన్సెంట్ ఇచ్చింది, కానీ నేను ఒప్పుకోవాలని ఏం లేదు కదా. కాబట్టి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏది కానీ చేస్తారు. ఈ బ్రెయిన్ డెడ్ అయిన కేసులలో బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తికి చనిపోయింది అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ హాస్పిటల్లో కానీ డీన్, దాని తర్వాత కార్డియాక్ డిపార్ట్మెంట్, కొన్ని డిపార్ట్మెంట్స్ సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళు ఏ హాస్పిటల్లోకైతే ఏ అవయవం, గుండె కానివ్వండి, లివర్ కానివ్వండి, కళ్ళు, హార్ట్, ఇవన్నీ తీసుకొని వాళ్ళు వేగంగా వస్తారు, తీసుకుంటారు, వాళ్ళు వెళ్తారు. ఇది ఎవరికి ఇస్తారంటే జీవన్ దాన్ అనే ఆర్గనైజేషన్లో రిజిస్టర్ చేసుకునే వ్యక్తులకే ఇస్తారు. ఇది ఎన్ని రోజుల ముందు రిసీవ్ చేస్తున్న వాళ్ళు నమోదు చేసుకోవాలి రిజిస్టర్? మీరు అంటే ఇప్పుడు నాకు కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి ఉన్నాడు, అతనికి హార్ట్ రీప్లేస్మెంట్ అవసరం, అతనికి హార్ట్ రీప్లేస్మెంట్ నాకు అవసరం అంటే ఆ గ్రూప్ సంబంధించిన లిస్ట్ పెడతారు. ఆ లిస్ట్లో మీకు హార్ట్ అవైలబుల్ ఉంది, మీరు రండి పలానా హాస్పిటల్లో జాయిన్ కండి. ఆ హాస్పిటల్లో చెప్తారు హార్ట్ అవైలబుల్ ఎట్ మహాబాబాద్, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్తారు. అట్లా లివర్ అవైలబుల్ ఉన్న వాళ్ళకి లివర్ అవైలబుల్ ఉంది, కిడ్నీస్ అవైలబుల్, ఇట్లా మన బాడీలో ఉన్న ప్రతి బాడీని వాళ్ళు ఆ లిస్ట్లో చార్ట్లో ఉంటుంది. ఆ చాట్లో వాళ్ళకి ఎవరికైతే సరిపోతుందో వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తారు. ఇదంతా ఉచితంగా జరిగే సర్వీస్, దీనికి ఏమి ఛార్జెస్ చేయరు. అంటే నేను హార్ట్ ఇచ్చిన కాబట్టి నాకేమి ఇస్తావు, లేకపోతే నేను హార్ట్ తీసుకోబోతున్నాను కాబట్టి మీకేమి ఇవ్వాలి, మేము మోసుకోబోతున్నాం కదా మాకు ఇవన్నీ ఏముండవు. ఎన్ని ఉంటాయి. గవర్నమెంట్ నుంచి కూడా దీనికి పూర్తి సపోర్ట్, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా పూర్తి సపోర్ట్ ఇస్తుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా వేగంగా, అంటే గ్రీన్ కారిడార్ అనేది ఏర్పాటు చేస్తుంటాం. అందరూ సెక్యూరిటీ కూడా మొత్తం తీసుకుపోతుంటారు. అంటే ప్రధానమంత్రి వెహికల్ వచ్చినా కూడా ఆపేస్తారు గాలి. దాంట్లో నేను కూడా జీవన్ దాన్లో నేను కూడా ఒక సభ్యుడిని. జీవన్ దాన్ నుంచి నాకు ఈ మధ్య ఎల్వి ప్రసాద్ వాళ్ళు 50,000 కార్నియాలు ట్రాన్స్ప్లాంట్ చేసిండ్రు. ఆ సందర్భంగా నాకు జీవన్ దాన్ ద్వారా నేను ఐ డొనేషన్స్ మోటివేట్ చేస్తున్నందుకు నాకు ఒక అవార్డు కూడా ఇచ్చింది వాళ్ళు. దీనికి ఏజ్ లిమిట్, అవయవానికి సంబంధించి ఏజ్ లిమిట్ అయినా ఉంటుంది సార్? దీనికి ఏం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. నేత్రదానానికి వచ్చి కంటేజియస్ అంటే అంటువ్యాధులు ఉన్న వాళ్ళు చేయకూడదు. విషం తాగి పాము కాటు ద్వారా విషం ఒంట్లో ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు, అంతే. ఇంకా దాని తర్వాత బాడీ డొనేషన్ అంటే శరీరం ఒకవేళ దానం చేయదలుచుకుంటే మీరు దాన్ని శరీరాన్ని పూర్తిగా ఏ రకమైన స్టేజ్లో చనిపోయినా కానీ ఇచ్చు, ఎక్సెప్ట్ పోస్ట్ మార్టం అనేది తీసుకోరు. ఎక్కువ ప్రజల్లో ఇది అవగాహన లేదని ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోగానే దాన్ని దహన సంస్కరణ అంత్యక్రియలు చేయడానికి ముందుకు పోతుంది. కాబట్టి ఈ విధంగా అవేర్నెస్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక దగ్గర రోజుకు ఒక బాడీ అనేది కూడా డొనేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటారు. మరి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రోత్సాహం లేని జీవన్ దాన్ అంత సక్సెస్ఫుల్గా నడవదు. అదేవిధంగా ఎల్వి ప్రసాద్ వాళ్ళు కానీ మిగతా ఐ హాస్పిటల్స్ వాళ్ళు నేత్రాలు ఇంత వేగంగా సేకరించలేరు. అది గవర్నమెంట్ పూర్తి సపోర్ట్, టోటల్గా హోల్ హార్టెడ్గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అయితే మనల్ని అవేర్నెస్ లేకపోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు మన అందరికీ ఏంటంటే చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికో పోతుంది, ఏమవుతుంది, పునర్జన్మ, ఇవన్నీ అంటే నమ్మకాలు, మూఢనమ్మకాలు అన్నాను, కానీ నమ్మకాలు ఉన్నాయి మనకు. ఆ నమ్మకాలు దాటి ఒక అడుగు ముందుకేయాలి. ఒక మనకు ఒక గీత అనేది ఉన్నది. ఆ గీతను దాటిపోగలిగితే మనం చేయగలుగుతాం. ఆ గీత దాటడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మా కుటుంబంలో కూడా నాకు అందరినీ నేను చేసినా కూడా ఒక సందర్భంలో ఇది అవసరమా ప్రసాద్ అని ఒక వ్యక్తి అడిగాడు. నేను ఆయన కూర్చుండబెట్టి నేనే కాదు మా కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. నాకన్నా ముందు వాళ్ళు మాట్లాడిండ్రు, కన్విన్స్ చేసిండ్రు. దాని తర్వాత ఆయన కూడా చాలా ఓపెన్గా చెప్పాడు నేను కూడా ఇస్తా. అయితే ఇంత మంచి కార్యక్రమానికి ఉపయోగపడుతున్నప్పుడు మనం భావితరాలకి ఉపయోగపడుతుంది మన బాడీ అనే ఉద్దేశంతో ఆయన కూడా సంతోషపడ్డాడు. మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నేతలు సేకరిస్తారు సార్? నేను 25 సంవత్సరాలు, 25-30 కరెక్ట్గా 30 సంవత్సరాలు. మా సిస్టర్ది ఫస్ట్ చేసినాం, కజిన్ సిస్టర్ది. అక్కడి నుంచి నేను ఆర్గాన్ డొనేషన్, బ్లడ్ డొనేషన్ అండ్ ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎందుకంటే
ఇవి మూడు అవసరమే. బ్లడ్ మనం కొనలేము, కళ్ళు కొనలేము, బాడీ కొనలేము. ఈ మూడు కూడా మనకి ఎవరైనా దానం ఇస్తేనే ప్రీషియస్, అంటే పవిత్రమైన దానం అన్నమాట. మీరు ఎన్ని దానాల్లో కూడా నా ఉద్దేశంలో దీనంత గొప్ప దానం ఏది లేదు. ఎందుకంటే భావితరాలకి ఒక వ్యక్తికి ఉపయోగపడుతుంది. మీ అవయవాన్ని దానం చేస్తే 8 మంది మళ్ళీ పునర్జన్మ పోతున్నారు. ఇంకోటి దీంట్లో ఒక గొప్పతనం ఏంటంటే మీరు మీ ఆర్గాన్ డొనేట్ చేసిన వ్యక్తికి ఎవరికి ఇచ్చిందనేది తెలియదు, చెప్పరు. ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు కనుక వచ్చి మా బాడీని మేము చూసుకుంటాము ఒకసారి అంటే వాళ్ళకైనా అంగీకరిస్తారా? 3 రోజులు నేను చెప్పినా కదా, 3 రోజుల లోపల వాళ్ళు తీసేయకముందు అంటే వాళ్ళు అది కుళ్ళిపోకుండా ఉండటం కోసం ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ వేసేసి చూస్తారు, ఫ్లోట్ చేస్తారు. దాని తర్వాత దాన్ని మనము గుర్తుపట్టలేని రకంగా తయారు, కలర్ మారిపోతుంది. సో ఆ 3 రోజుల దాకా వాళ్ళు ఫ్రీజర్స్లో ఉంచుతారు. మనం చెప్తే ఫారెన్ నుంచి వస్తున్నారు ఉంచండి అంటే ఉంచుతారు. ఈ బాడీ డొనేట్ చేయడం వల్ల ఏమైనా ఖర్చు అధిక సంఖ్యలో డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పేసి కొన్ని ప్రజలకు కొంత అపోహలు ఉన్నాయి. మా అపోహలు లేదు, ఏం అపోహ లేదు. మనము అంటే ఇదివరకు కరోనాకు ముందు మెడికల్ కాలేజీ వాళ్ళు అంబులెన్స్ పంపించి వాళ్ళే తీసుకొని పోయేటోళ్ళు. కరోనా తర్వాత ఏమంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏమంటున్నారంటే మీరే తీసుకొచ్చి చెప్పండి అన్నారు. మీకు దీంట్లో ఒకటి చెప్పడం మర్చిపోయింది నేను. కీర్తి సతీష్ అని ఎంజిఎంలో పనిచేస్తాడు. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం దానం హోల్ బాడీస్ డొనేట్ చేసి కీర్తి సతీష్ చెప్పడం. వాళ్ళ ముగ్గురు, వాళ్ళ తండ్రిది, తల్లిది, మేనత్తది కళ్ళు దానం చేశాడు, బాడీ డొనేట్ చేశాడు. సో అతను కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ మీద చాలా అంటే జనరల్ ప్రచారం వేరు, ప్రాక్టికల్గా చేయటం వేరు. కీర్తి సతీష్ మీకు మహబాద్ వాస్తవ్యుడు. అతను చాలా చాలా అంటే నాకన్నా ఇంకా కమిటెడ్గా ఉంటాడేమో అనిపిస్తుంది. ఆయన చూస్తే నన్ను మామ అని పిలుస్తాడు. హీస్ ఎ వెరీ కమిటెడ్ మ్యాన్. ఆయన కుటుంబ సభ్యులు కళ్ళు ఇచ్చిండు, హోల్ బాడీస్ ఇచ్చిండు, అన్ని వరంగల్ మెడికల్ కాలేజ్కి ఇచ్చాడు. బాడీస్ అంటే కొనడం కానీ అమ్మడం కానీ ఏమైనా జరుగుతుంది అంటారు? ఏమన్నా లేదు సార్, అది ఉండదు. అది ఒక అపోహ. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కొనవచ్చు, అది మనం అఫీషియల్గా మనము దాన్ని చెప్పలేము. ఇవన్నీ ఉండవు జనరల్గా. ఇప్పుడు ఎందుకంటే అనాథ శవం ఉన్నది, అనాథ శవం మున్సిపాలిటీ వాళ్ళు మీ అందరికీ తెలుసు, మున్సిపాలిటీ వాళ్ళు గొప్ప చెప్తారు. ఒక పద్ధతి ప్రకారం దానికి ఫొటోస్, వీడియోస్ అన్నీ ఉంటాయి, దహనం చేసింది వాటన్నిటి తీసుకుంటారు. కాబట్టి ఎక్కడ ఉంటుంది, ఉండదు. అదొక నా దృష్టిలో ఒక అపోహ. జరిగితే జరగచ్చు. మన దేశంలో మన దేశం ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడ కానీ లీకేజెస్ అనేవి ఉంటాయి, చాలా చాలా నెగ్లిజిబుల్ అవి. మానవ శరీరంలో ఒక మెదడు తప్పితే అన్ని అవయవాలు డొనేట్ చేసుకోవచ్చు. అన్ని చేయొచ్చు, ప్రతి ఒక్కటి చేయొచ్చు. కళ్ళు చేయొచ్చు మీరు, దాని తర్వాత మీ గుండె చేయొచ్చు, మీ లివర్ చేయొచ్చు, కిడ్నీస్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు మీరు, కళ్ళు చేయొచ్చు. చివరిగా ప్రజలకి ఏం చెప్తారు సార్ మీరు ఈ బాడీ డొనేషన్ మీద కానీ, నేత్రాల సేకరణ మీ అవగాహన మీద ప్రజలకి ఏం చెప్తారు అవగాహన? మీరు ఇప్పుడు ఒకటి రక్తం ప్రతిరోజు అంటే మనకు 100 యూనిట్లు మహబాద్ టౌన్లోనే మనకు రోజుకు ఒక 30-40 యూనిట్లు రక్తం అవసరం వస్తుంది. అది ఎక్కడ దొరకదు. అది రక్తం దానం చేయండి. ఎందుకంటే యువకులు 20 ఏళ్ళ 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఎవరినైనా రక్తం దానం చేయొచ్చు. ఆ రక్తదానం చేయండి. ఎందుకంటే రక్తం లేక చనిపోయిన వాళ్ళని నేను చూసినాను, చాలామందిని నేను చూసినాను, నా కళ్ళతో నేను చూసినాను. మేము ఒకసారి బలవంతంగా రక్తం లేకపోతే ఒక వ్యక్తిని పట్టుకొని అరే చేయవా, నువ్వు చేయాలి, చచ్చిపోతాడు వాడని బలవంతంగా ఫోర్స్ చేసి ఇప్పించిన పరిస్థితి కూడా ఒకసారి జరిగింది మాకు. అదే రకంగా నేత్రాలు రెటీనా, కార్నియా అనేది మీకు ఎక్కడ దొరకదు, తయారు కూడా చేయలేము. ఆ టిష్యూని మనం ఇచ్చిన టిష్యూయే ఉపయోగపడుతుంది. ఆ టిష్యూ లేకపోతే వాడికి కంటి చూపు రాదు. సో అది కూడా కాలబెట్టేస్తాం మనం. ఏది కానీ కాలబెట్టడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. అసలు ఇచ్చి కాలబెట్టండి. ఇప్పుడు మీరు కళ్ళు తీసేసినాక మీకు అంటే ముఖం మారిపోతుంది అనేది ఏముండదు. మీకు డూప్లికేట్ కన్ను పెడతారు, దాంట్లో ప్లాస్టిక్ కన్ను పెడతారు. మీరు ఎవరైనా చూసినా కూడా ప్రజల్లో దీనిపై అవగాహన రావాలంటారు, ఇంకా చాలా రావాలి. అదేవిధంగా బాడీ డొనేషన్ మెడికల్ కాలేజీలో ఇస్తున్నాం మనము. వాళ్ళకి అవసరం, పిల్లలకి ఏది ఏంటిది అనేది వాళ్ళకి తెలియాలి. దాని తర్వాత కొంత భయం ఉంటుంది, బెరుకు ఉంటుంది. చాలామంది చెప్తారు మొదటి సంవత్సరం మొదటిసారి పోయి చూడగానే వాంతి చేసుకొని జ్వరం వచ్చిన వాళ్ళని కూడా ఉంటారు. ఆ బెరుకు అవన్నీ పోవాలంటే ఇవన్నీ అవసరం. మనము సమాజంలో సార్ మనకు బాధ్యతలు కూడా ఉంటాయి, హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయి. ఇవన్నీ నా ఉద్దేశంలో బాధ్యతలు, సమాజంలో పౌర బాధ్యతల్లో ఆర్గాన్ డొనేషన్ కూడా ఒకటి. ప్రశ్నగా చెప్తున్నట్టు సమాజంలో మనకి బాధ్యత అంటే హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. మనం అంటే ఈ నేత్రాల అవి దానం కానీ, ఈ బ్లడ్ డొనేషన్ కానీ, నేత్రాల దానం కూడా ఇవన్నీ ఒక హక్కుగా భావించి కూడా మనం ముందుకు పోవాలి. ప్రజల్లో కూడా ఈ బాడీ డొనేషన్ సంబంధించిన కూడా
పూర్తి ఇంకా చైతన్యం రావాల్సి వచ్చిందంటున్నారు. సుమారుగా 30 సంవత్సరాల నుంచి ఈ నేత్రదానం కూడా అవయవదానంపై కూడా ప్రజల్లోకి అవగాహన కల్పించేందుకు కూడా అంటే ముందుండి కూడా ప్రజలు చైతన్యం తీసుకోవాలని చెప్పేసి ముందు పోతున్నారు. ఇంకా ప్రజలకు మార్పు రావాలి. అవయవదానం అనేది అన్ని దానాల కన్నా ముఖ్యమైన మెయిన్ జీవన్ ద్వారా దాని ద్వారా కూడా ప్రభుత్వం కూడా ప్రజలకు విస్తృత ప్రచారం చేస్తుంది. దానివల్ల కూడా చాలా మందికి అంటే బ్రెయిన్ డెడ్ అయిన వల్ల కూడా 8 మంది కూడా ప్రాణాలు కల్పించేందుకు మొత్తం వెసులుబాటు కల్పిస్తుంది. దీన్ని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మొత్తం అందరూ కూడా ముందు పోవాలి, ప్రజలు అవగాహన కల్పించాలి, చైతన్యం రావాలని చెప్పేసి ప్రసాద్ గారు కూడా కోరుకున్న పరిస్థితి.